వెల్కమ్ టు బిగ్ స్టోరీ. నేను లక్ష్మి. రోదసి అనేక రహస్యాలకు నిలయం. రోదసి రహస్యాలను ఛేదించడానికి శాస్త్రవేత్తలు అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నారు. ఖగోళ శాస్త్ర పురోగతిలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న కృష్ణబిలం లేదా బ్లాక్ హోల్ ఫోటో శాస్త్రవేత్తలు తీయగలిగారు. ఈ అసాధారణ అద్భుతం ప్రపంచంలో పెద్ద వార్త అయింది. బ్లాక్ హోల్ విశేషాలు ఈ రోజు ప్రత్యేక కథనం. కృష్ణబిలం పేరును వింటున్నాం తప్పిస్తే దాన్ని ఎవ్వరూ ఇంతవరకు చూసిన దాఖలాలు లేవు. అంతరిక్ష నౌకలు, టెలిస్కోప్కి కూడా దొరకని ఆ నల్ల రంధ్రాలు ఎట్టకేలకు కెమెరా కంటికి చిక్కాయి. కృష్ణబిలంపై ప్రయోగాలు చేపట్టేందుకు రూపొందించిన ఈవెంట్ హొరైజన్ టెలిస్కోప్ బ్లాక్ హోల్ను క్లిక్ మనిపించింది. ఇప్పటి వరకు మన కంటికి కనిపించని విశ్వాంతరాళంలోని కాస్మిక్ శక్తి, దాని క్రీనీడలకు నిదర్శనంగా నిలిచిన తొలి ఛాయాచిత్రాన్ని అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్తలు నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ది ఈవెంట్ హొరైజన్ టెలిస్కోప్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్ షెఫ్ డోలెమెన్ ఈ చిత్రాన్ని విడుదల చేశాయి. అత్యంత అద్భుతంగా, క్లిష్టంగా ఈ చిత్రం కనిపిస్తోంది. ఈ కృష్ణబిలం మనం ఊహించిన దానికన్నా కొన్ని రెట్లు ఎక్కువ దూరంలో ఉందని ఫ్రాన్స్కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్కు చెందిన శాస్త్రవేత్త ఫెడరిక్ గుహెత్ వెల్లడించారు. విశ్వంలో నిగూఢ అంశాల్లో ఒకటైన కృష్ణబిలం తొలిసారిగా మన కళ్ల ముందు కనిపించింది. అదృశ్యంగా ఉంటూ భారీ నక్షత్రాలను స్వాహా చేసే ఈ ఖగోళ అద్భుతాన్ని ఫోటో రూపంలో శాస్త్రవేత్తలు మానవాళి ముందు పెట్టారు. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు 6 చోట్ల ఏకకాలంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కృష్ణబిలాన్ని పసిగట్టేందుకు రూపొందించిన ఈవెంట్ హొరైజన్ టెలిస్కోప్ అందించిన ఫలితాలను ప్రకటించారు. Black holes are the most mysterious objects in the universe. They're cloaked by an event horizon where their gravity prevents even light from escaping. And yet, the matter that falls onto the event horizon is superheated, so that before it passes through, it shines very, very brightly. We now believe that supermassive black holes, millions, even billions of times the mass of our sun, exist in the centers of most galaxies. And because they are so small, though we've never seen one, there, though, they can outshine the combined starlight of all the constituent stars in those galaxies. The best idea we have of what they can look like come from simulations like this. The infalling gas that's superheated lights up a ring of light where photons orbit the black hole. డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్ సహా విశ్వంలోని అన్ని రకాల బలాలు, వస్తువుల్లో మనం చూడలేనివి అనేకం ఉన్నాయి. వాటిలో ఈ అదృశ్య కృష్ణబిలాలు మానవుల్లో విపరీతంగా కుతూహలాన్ని రేకెత్తించాయి. ఈ చీకటి నక్షత్రాల ఉనికి గురించి ఖగోళ శాస్త్రవేత్తలు 1700 సంవత్సరం నుంచే అంచనాలు వేస్తూ వస్తున్నారు. ఆ తరువాత వీటిపై పరోక్ష ఆధారాలు లభించడం మొదలైంది. 50 ఏళ్ల కిందట మన పాలపుంత గెలాక్సీ మధ్య భాగంలో అంతుచిక్కని దేదీప్య వస్తువులను శాస్త్రవేత్తలు గుర్తించారు. దానికి చాలా బలమైన గురుత్వాకర్షణ శక్తి ఉంది. దీని బలం ధాటికి దాని చుట్టూ ఉన్న నక్షత్రాలు చాలా వేగంగా పరిభ్రమిస్తున్నాయి. 1960ల్లో అమెరికా భౌతిక శాస్త్రవేత్త జాన్ ఆర్చిబాల్డ్ వీలర్ ఇలాంటి ఖగోళ వస్తువులకు బ్లాక్ హోల్ అని పేరు పెట్టారు. శ్వేతవర్ణంలో వేడి వాయువులు, ప్లాస్మా వీటి చుట్టూ సుడులు తిరుగుతుంటాయి. ఈ వలయంలోని లోపలి అంచు నుంచి పదార్థాలు అంతరార్థంగా అదృశ్యమవుతుంటాయి. ఈ ప్రదేశాన్ని ఈవెంట్ హొరైజన్గా పేర్కొంటారు. కృష్ణబిలం మధ్య భాగంలో ద్రవ్యరాశి ఒక చోటు కుచించుకుపోతుంది. దీన్ని సింగ్యులారిటీ అంటారు. ఈవెంట్ హొరైజన్ టెలిస్కోప్ సాధించిన ఘన విజయం ఒక బ్లాక్ హోల్ను ఫోటో తీయడం. నిజానికి ఈవెంట్ హొరైజన్ టెలిస్కోప్ ఒక టెలిస్కోప్ కాదు, అనేక టెలిస్కోపుల సమూహం. ఈ టెలిస్కోపులతో 2 భారీ బ్లాక్ హోల్స్ చిత్రాలు తీయగలిగారు. ఇది రోదసి పరిశోధనలో పెద్ద విజయం. ఈ 2 బ్లాక్ హోల్స్ రోదసిలో ఎక్కడున్నాయంటే పాలపుంతకు కేంద్రంలో ఉన్న సాగిటేరియస్ వర్గో ఏ గెలాక్సీ కేంద్రంలో ఉన్న M87 ఈ 2 బ్లాక్ హోల్స్. ఒక బ్లాక్ హోల్ ఫోటో తీయడం లేదా కనీసం దాని నీడనైనా పట్టుకోవాలంటే చాలా సంక్లిష్టమైన శాస్త్రీయ పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యం అవసరం. శాస్త్రవేత్తలు చివరకు ఆ అసాధ్యాన్ని సాధించారు.
2 బ్లాక్ హోల్స్ రూపురేఖలు ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు పాల్గొన్నందువల్ల షాంఘై, తాయ్పే, టోక్యో, వాషింగ్టన్, బ్రసెల్స్, శాంటియాగోల్లో మీడియా సమావేశాలు నిర్వహించి తాము కనిపెట్టిన విషయాలు ప్రపంచానికి పరిచయం చేశారు. బ్లాక్ హోల్ ఫోటో తీస్తే ఆ ఫోటోకు ఇంత ప్రాముఖ్యత ఎందుకు? ఎందుకంటే ఇంతవరకు బ్లాక్ హోల్ని ఎవరూ చూడలేదు. కేవలం ఊహా చిత్రాలు గీశారు. అనేక నక్షత్ర మండలాల్లో బ్లాక్ హోల్స్ నుంచి విడుదలయ్యే కిరణాలను గుర్తించడం మాత్రమే జరిగింది. బ్లాక్ హోల్స్ నక్షత్రాలనే మింగేసే రోదసి అఖాతాలు. భౌతిక శాస్త్రానికి పునాది వంటి ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని మరింత అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు బ్లాక్ హోల్స్ ఉన్నాయనే అనుమానాలు తప్ప చూసింది లేదు. శాస్త్రవేత్తలు ఇప్పుడు మనకు వాటిని చూపించారు. ఇందులో M87 ఒక పెద్ద దీర్ఘ వలయాకార గెలాక్సీ. కానీ ఇంత పెద్ద గెలాక్సీలోని లెక్కలేనన్ని నక్షత్రాల నుంచి వచ్చే శక్తి కన్నా దీని కేంద్రంలో ఉన్న బ్లాక్ హోల్ నుంచి వచ్చే శక్తి ఎక్కువ. ఈ గెలాక్సీ కేంద్రం నుంచి ఒక శక్తి కిరణాలు ఎగజిమ్ముతూ కనబడ్డాయి. ఎక్స్రే కిరణాలు, రేడియో ధార్మిక కిరణాలు విడుదలవుతున్నాయి. ఈ శక్తిని విడుదల చేస్తున్న ద్రవ్యరాశి పరిణామం చాలా తక్కువగా ఉన్నట్లు కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు రేడియేషన్ ఎలాంటి ఆకారంలో ఉందన్నది ఈ ఫోటోల ద్వారా చూడగలిగాం. కాబట్టి ఈ బ్లాక్ హోల్ లక్షణాలను మరింత అధ్యయనం చేసే అవకాశం దొరికింది. బ్లాక్ హోల్ చాలా సాంద్రత ఉన్న ద్రవ్యరాశి. న్యూటన్ చెప్పిన గురుత్వాకర్షణ ద్వారా బ్లాక్ హోల్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. విశ్వంలోని ప్రతి ద్రవ్యరాశికి ఆకర్షించే గుణం ఉంటుంది. దాన్నే గురుత్వాకర్షణ అంటున్నాం. దాని నుంచి దూరంగా పోవాలంటే కొంత వేగం అవసరం. దాన్ని ఎస్కేప్ వెలాసిటీ లేదా పలాయన వేగం అంటున్నాం. భూమి మీద నుంచి రోదసీలోకి పంపే ర్యాకెట్లకు ఈ వేగాన్ని అందిస్తేనే అవి భూమి ఆకర్షణ నుంచి బయటపడి రోదసీలోకి వెళ్తున్నాయి. కానీ బ్లాక్ హోల్ ఆకర్షణ శక్తి ఎంత ఉంటుందంటే అందులోంచి కాంతి కూడా బయటకు పోలేదు. అంటే కాంతి వేగంతో ప్రయాణించగల వస్తువైన ఈ కృష్ణబిలం నుంచి బయటపడి రోదసీలోకి రాలేదు. దాన్నే బ్లాక్ హోల్ అంటారు. ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం విశ్వంలో ఏదీ కూడా కాంతి కన్నా వేగంగా ప్రయాణించలేదు. ఒక పదార్థం కుచించుకుపోతుంటే దాని ద్రవ్యరాశి సాంద్రత పెరుగుతుంది. దాంతోపాటు దాని గురుత్వాకర్షణ కూడా పెరుగుతుంది. కాంతిని కూడా పట్టి బంధించే స్థాయికి గురుత్వాకర్షణ చేరుకునేంతగా కుచించుకుపోతే అది బ్లాక్ హోల్గా మారిపోతుంది. అలాంటి ద్రవ్యరాశి నుంచి కాంతి కూడా బయటకు రాదు కాబట్టి అవి కంటికి కనబడవు. రోదసీలోని ఏదన్నా ద్రవ్యరాశి కుచించుకుపోతే ఒక పరిమితి కన్నా ఎక్కువగా కుచించుకుపోవడం జరిగితే అది బ్లాక్ హోల్గా మారిపోతుందని ఐన్స్టీన్ సిద్ధాంతం చెబుతుంది. ఉదాహరణకు సూర్యుడిని తీసుకుంటే సూర్యుడి వ్యాసార్థం 6,95,510 కిలోమీటర్లు. సూర్యుడు కుచించుకుపోయి వ్యాసార్థం 3 కిలోమీటర్ల కన్నా తక్కువైపోతే అది బ్లాక్ హోల్గా మారిపోతుంది. ఇక అందులోంచి కాంతి కూడా బయటకు రాదు. అందులోని ద్రవ్యరాశి అంతా కేంద్రంలోని ఒకే బిందువు వైపుకు ఆకర్షితమవుతూ ఉంటుంది. ఈ బిందువును సింగులారిటీ అంటారు. ఈ సింగులారిటీ చుట్టూ ఈవెంట్ హోరైజన్ ఏర్పడుతుంది. అంటే ఇందులోకి ప్రవేశించిన ఏ వస్తువు చివరకు కాంతి కూడా అందులోంచి ఇక బయటపడడం సాధ్యం కాదు. అక్కడి గురుత్వాకర్షక శక్తి తీవ్రత నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అంటే వాటిని వెలుపల నుంచి వీక్షించడం సాధ్యం కాదు. అక్కడ భౌతిక శాస్త్ర ధర్మాలన్నీ అటకెక్కుతాయి. ఖగోళాలను మింగేసే రోదసి అఖాతాలు బ్లాక్ హోల్స్. రోదసిలో అపారమైన శక్తిని వెదజల్లే బ్లాక్ హోల్స్ పై చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. బ్లాక్ హోల్స్ ఉనికి గురించి తెలిసినా వాటి రూపురేఖలపై ఇంతవరకు అవగాహన లేదు. బ్లాక్ హోల్స్లో 2 రకాలను స్థూలంగా శాస్త్రవేత్తలు పేర్కొంటారు. ఒకటి సూపర్ మాసివ్ బ్లాక్ హోల్, రెండవది స్టెల్లార్ మాస్ బ్లాక్ హోల్. ఇందులో సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ అంటే అపారమైన ద్రవ్యరాశి కలిగిన బ్లాక్ హోల్. మన సూర్యుడి కంటే 10 లక్షల రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి కలిగి ఉంటాయి. కొన్నింటి ద్రవ్యరాశి సూర్యుడి కన్నా కోట్ల రెట్లు ఎక్కువగా కూడా ఉంటుంది. అయితే పాలపుంతలోనే చాలా తక్కువ ద్రవ్యరాశి ఉన్న బ్లాక్ హోల్స్ ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇలాంటి చిన్న బ్లాక్ హోల్స్ను స్టెల్లార్ మాసివ్ బ్లాక్ హోల్స్ అంటున్నారు. ఈ బ్లాక్ హోల్స్ నక్షత్రం మరణించడం వల్ల ఏర్పడినవి. అంటే ఒక నక్షత్రం గురుత్వాకర్షణ వల్ల కుచించుకుపోతూ దాని వ్యాసార్థం తగ్గిపోతూ బ్లాక్ హోల్గా మారిపోయినవి. ఇందులో కొన్ని మన సూర్యుడి కన్నా 5 రెట్ల నుంచి 60 రెట్ల వరకు ద్రవ్యరాశి కలిగినవి ఉంటాయి. ఇంకాస్త ఎక్కువ ద్రవ్యరాశి కలిగినవి కూడా ఉండవచ్చు. వీటిని స్టెల్లార్ బ్లాక్ హోల్స్ అంటారు. సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ గెలాక్సీల కేంద్రాల్లో ఉంటాయి. అయితే సూర్యుడి కన్నా 1000 రెట్లు లేదా 10,000 రెట్లు ద్రవ్యరాశి కలిగిన ఇంటర్మీడియటరీ బ్లాక్ హోల్స్ లేవు. Thank you for joining us at this historic moment. I'd like to give a special welcome to the Director of the White House Office of Science and Technology Policy, Dr. Kelvin Drogemeyer, and from the National Science Board, the current chair, Diane Suvane, and former chair, Maria Zuber. Today, the Event Horizon Telescope project will announce findings that will transform and enhance our understanding of black holes. As an astrophysicist, this is a thrilling day for me. Black holes have captivated the imaginations of scientists and the public for decades. In fact, we've been studying black holes so long that sometimes it's easy to forget that none of us has actually seen one. బ్లాక్ హోల్స్ మీద పరిశోధనలు చాలా కాలంగా జరుగుతున్నాయి. గత సంవత్సరం అంతరిక్షంలోని భారత్, అమెరికాల అబ్జర్వేటరీలు శరవేగంతో తిరుగుతున్న ఒక బ్లాక్ హోల్ కనుగొన్నాయి. ఇది దాదాపుగా గరిష్ట స్థాయి వేగంతో తిరుగుతోంది. భారత తొలి ఖగోళ అన్వేషణ ఉపగ్రహం ఆస్ట్రోసాట్, అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీలు కలిసి దీన్ని పసిగట్టాయి. 4U 1630-47 అనే జంట తార వ్యవస్థలో ఈ బ్లాక్ హోల్ కనిపించింది. దీని భ్రమణ వేగానికి సంబంధించిన కొలతలను తీసుకోవడంలో ఆస్ట్రోసాట్లోని సాఫ్ట్ ఎక్స్రే టెలిస్కోప్, లార్జ్ ఏరియా ఎక్స్రే ప్రపోర్షనల్ కౌంటర్లు కీలక పాత్ర పోషించాయని పరిశోధకులు చెప్పారు. అంతకుముందు అనేక బ్లాక్ హోల్స్ ఉన్న ప్రాంతాన్ని కూడా చంద్ర అబ్జర్వేటరీ గుర్తించింది. And the higher frequency observations will be very exciting. As I said in my section, the methods of imaging are complicated, and so depending on what you're interested in, if you're interested in, for example, the sharpness of the ring, you can approach the imaging process slightly differently and make a less blurry looking picture. 2017లో రోదసీ గురుత్వాకర్షణ తరంగాలను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఖగోళ అద్భుతంగా పేర్కొన్న ఈ ఘట్టం మన భూమికి దాదాపు 13 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో 2 న్యూట్రాన్ తారలు ఢీకొన్నప్పుడు ఏర్పడింది. ఆ సమయంలో గురుత్వాకర్షణ తరంగాలతో పాటు ఒక బ్లాక్ హోల్ కూడా పుట్టినట్లు శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. ఇప్పటి వరకు కనుగొన్న వాటిలో అతి తక్కువ ద్రవ్యరాశి కలిగిన కృష్ణబిలం ఇదే. ఈ ఖగోళ ఘట్టానికి సంబంధించి నాసాకు చెందిన చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ నుంచి సేకరించిన ఆ సమాచారాన్ని విశ్లేషించిన అమెరికాలోని ట్రినిటీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా ఈ విషయాన్ని గుర్తించారు. There was a great sense of relief to see this, but also surprise. When you work at this field for a long time, you get a lot of intermediate results. We could have seen a blob, and we have seen blobs. You could have seen something that was unexpected, but we didn't see something that was unexpected. We saw something so true. We saw something that really had a ring to it, if you can use that term of phrase. And it was just astonishment, I think, and wonder. And I think that any scientist in any field would know what that feeling is, to see something for the first time. To know that you've uncovered part of the universe that was off limits to us. అంతర్జాతీయ వ్యోమగాముల కూటమి నాసా టెలిస్కోప్లను ఉపయోగించి నక్షత్రం నశించడాన్ని, తిరిగి అది ఒక వస్తువుగా రూపొందడాన్ని చిత్రీకరించగలిగింది. ఈ దృశ్యాన్ని బట్టి ఇది బ్లాక్ హోల్ లేదా న్యూట్రాన్ నక్షత్రమా అన్న చర్చ సాగుతోంది. హవాయిలోని నాసా టెలిస్కోప్ 2018 జూన్ 16న రాత్రిపూట ఆకాశంలో అసాధారణ స్వల్ప సంఘటనను చిత్రీకరించిందని అమెరికా స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. నక్షత్ర ఆవిర్భావ ఈ కాంతి కీలకమైన సూపర్నోవా కన్నా 10 రెట్లు కాంతివంతంగా ఉంటుంది. మరికొన్ని నెలలకు ఇది కాంతిని కోల్పోయిందని నాసా వెల్లడించింది. కొత్తగా ఏర్పడిన వస్తువు చుట్టూ నక్షత్ర వ్యర్థాలు చుట్టూ పరిభ్రమించి చెప్పుకోదగిన కాంతిని పుట్టించాయి. కృష్ణబిలం ఆవిర్భావంలో పీలికలైన తెల్లని మరగుజ్జు నక్షత్రం చాలా వేడైన భూమంత నక్షత్ర శకలంగా మారిందని అది నక్షత్ర తుది దశగా పేర్కొంటున్నారు. ఇది కృష్ణబిలం కాదు, సూపర్నోవాగా మరో శాస్త్రవేత్తల బృందం వాదిస్తోంది. So closely the predictions that we had made. It's gratifying, sometimes frustrating. But
But this is the beginning, and we were asked a moment ago about how we felt, and I think it was a cathartic release of finally things are working, but also this anticipation of all the amazing science that we're going to do by studying this image closely and by repeating the experiment. And in that sense, we'll be able to improve the precision with which we can probe general relativity, etc. And there we may find these unanticipated surprises. 3 ఏళ్ల క్రితం ఖగోళ శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా ఓ అపూర్వమైన గగనతల అద్భుతాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. భూమికి 300 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ నక్షత్ర మండలంలోని కృష్ణబిలం ఓ నక్షత్రాన్ని అమాంతం మింగేయడాన్ని, అదేవిధంగా అనంతమైన రీతిలో మంటలను వెదజల్లడాన్ని శాస్త్రవేత్తలు వీక్షించారు. ఈ కృష్ణబిలం నుంచి వెదజల్లిన మంటలు దాదాపుగా కాంతి వేగంతో పయనించినట్టుగా చెబుతున్నారు. కృష్ణబిలం మింగేసిన ఈ నక్షత్రం మామూలు పరిణామం కలిగిందేమీ కాదు. ఇవి ఏకంగా మన సూర్యుడి పరిణామాన్ని కలిగి ఉందని వెల్లడించారు. ఈ నక్షత్ర పరిభ్రమణ క్రమంలో ఈ కృష్ణబిల గురుత్వాకర్షణ ప్రభావానికి లోనైందని, రెప్పపాటు కాలంలోనే ఈ మహా నక్షత్రాన్ని ఈ బ్లాక్ హోల్ అమాంతం మింగేసిందని జాన్స్ హోప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన హబుల్ శాస్త్రవేత్త సోయత్ వ్యాన్ వెల్జన్ వెల్లడించారు. రోదసీలోనే అనేక నక్షత్ర మండలాల మధ్య భాగంలో ఉండే కృష్ణబిలాలు అత్యంత సాంద్రతను కలిగిన ప్రాంతాలు. Wavelength data that goes with these data sets, and so I think you can expect to see quite a lot of studies that'll help us understand some of the variability that you're asking about as well. M87, we're actually catching it in a quiet point. We can tell this from historical multi-wavelength data compared to what we got. So I think in a lot of ways it comes back to the fact that we just got lucky. Had it been flaring, we might be seeing something a lot different, and we might have blocked the hole as well. And it was flaring even about 7 years ago or so. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఫోటో తీసిన 2 బ్లాక్ హోల్స్ లో ఒకటి మన పాలపుంత కేంద్రంలోనే ఉన్న సాగిటేరియస్ ఏ స్టార్ 1995 నుంచి 2004 మధ్యకాలంలో రోదసీలో ప్రయాణం చేసిన వ్యోమగాములు కొన్ని విషయాలు గమనించారు. అదేమిటంటే పాలపుంత కేంద్రంలో నక్షత్రాలు చాలా వేగంగా ప్రదక్షిణలు చేస్తున్నట్టు కనబడ్డాయి. కొన్ని వృత్తాకార కక్ష్యల్లో, మరికొన్ని దీర్ఘ వలయాకార కక్ష్యల్లో తిరుగుతున్నాయి. కెప్లర్ సిద్ధాంతం ఆధారంగా ఈ నక్షత్రాలు ఎలా తిరుగుతున్నాయంటే వాటిని పట్టి లాగుతున్న గురుత్వాకర్షణ పనిచేస్తుంది. ఆ గురుత్వాకర్షణ కలిగిన ద్రవ్యరాశిని లెక్కించారు. ఆ ద్రవ్యరాశి మన సూర్యుడి ద్రవ్యరాశి కన్నా 40 లక్షల రెట్లు ఎక్కువగా ద్రవ్యరాశి ఉంటేనే అంత గురుత్వాకర్షణ సాధ్యమని తెలుసుకున్నారు. దాదాపు 10 సంవత్సరాల కాలం చేసిన పరిశీలనలు, నక్షత్రాల గమన వేగం లెక్కల తరువాత ఇది కనిపెట్టారు. అయితే ఇలా తిరుగుతున్న నక్షత్రాల్లో కొన్ని కేంద్రానికి చాలా దగ్గరగా ఉన్నాయి. వాటి కక్ష్యలు చాలా చిన్నవిగా ఉన్నాయి. ఆ నక్షత్రాలన్నింటినీ పట్టి తన చుట్టూ తిప్పుకుంటున్న అతిపెద్ద ద్రవ్యరాశి చాలా తక్కువ స్థలంలో ఉందని గమనించారు. దీన్ని బట్టి అది బ్లాక్ హోల్ అని అంచనాకు వచ్చారు. అదే పాలపుంతలోని సాగిటేరియన్ ఏ స్టార్ బ్లాక్ హోల్. దీన్ని ఇంతవరకు చూసింది ఎవరూ లేదు. దాని చుట్టూ తిరుగుతున్న నక్షత్రాల ద్రవ్యరాశి, వాటి కక్ష్యల వ్యాసార్థం వంటి లెక్కలతో దీన్ని కనిపెట్టారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ సాగిటేరియన్ చిత్రాలనే సాధించారు. ఇప్పుడు ఈవెంట్ హోరైజన్ పేరుతో అనేక టెలిస్కోపులతో 2 బ్లాక్ హోల్స్కు సంబంధించిన డేటాను సేకరించారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు 2 భారీ ద్రవ్యరాశి కలిగిన మహా కృష్ణబిలాల ఫోటోలు తీశారు. ఖచ్చితంగా చెప్పాలంటే బ్లాక్ హోల్ ఫోటో తీయలేదు, దాని నీడను మాత్రమే ఫోటో తీయగలిగారు. అందులో ఒకటి మన పాలపుంతలోని సాగిటేరియస్ ఏ స్టార్, రెండవది M87 గ్యాలక్సీ కేంద్రంలోని బ్లాక్ హోల్. ఇందులో ఒకటి సాగిటేరియస్ ఏ స్టార్, రెండవది M87. ఇందులో సాగిటేరియస్ ఏ స్టార్ పాలపుంత మధ్యలో ఉంది. భూమికి 25,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే భూమి నుంచి కాంతి వేగంతో అక్కడికి వెళ్లాలంటే 25,000 సంవత్సరాలు పడుతుంది. సాగిటేరియస్ ఏ స్టార్ బ్లాక్ హోల్ ద్రవ్యరాశి మన సూర్యుడి కన్నా 45 లక్షల రెట్లు ఎక్కువ. దీని చుట్టూ తిరుగుతున్న నక్షత్రాల గమనాన్ని లెక్కించడం ద్వారా ఖచ్చితంగా ద్రవ్యరాశి లెక్క కట్టిన బ్లాక్ హోల్ ఇది. అలాగే వర్గో నక్షత్ర మండలం మధ్యలో ఉన్న M87 బ్లాక్ హోల్ ద్రవ్యరాశి మన సూర్యుడి కన్నా 70 లక్షల రెట్లు ఎక్కువ. అంటే సాగిటేరియస్ ఏ స్టార్ కన్నా 1700 రెట్లు పెద్దది. M87 చాలా ప్రత్యేకతలు కూడా కలిగి ఉంది. దీని నుంచి అనేక కణాల ప్రవాహాన్ని గెలాక్సీల మధ్యన ఉన్న రోదసీలోకి
5000 కాంతి సంవత్సరాల దూరం వరకు వెదజల్లుతోంది. సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ పెద్ద పెద్ద గెలాక్సీల కేంద్రంలో ఉంటాయని, ఇవి గెలాక్సీ ఏర్పడినప్పుడే ఏర్పడ్డాయని, ఈ బ్లాక్ హోల్స్ ద్రవ్యరాశి కోట్ల సూర్యుల ద్రవ్యరాశికి సమానమని కొంత సమాచారం ఉంది. కానీ అతి చిన్న ప్రమోడియల్ బ్లాక్ హోల్స్ గురించి ఎలాంటి సమాచారము లేదు. అలాంటి వాటిని గుర్తించడం కూడా జరగలేదు. విశ్వం ఏర్పడిన ప్రారంభంలో ఇవి ఏర్పడ్డాయని అంటారు. విశ్వం ఏర్పడిన ప్రారంభంలో చాలా వేడి ఉండేది. విశ్వం పరిమాణం చాలా చిన్నదిగా కూడా ఉండేది. అంటే ద్రవ్యరాశి ఒకే ప్రాంతంలో సాంద్రత ఎక్కువ ఉండేది. అందువల్ల అలాంటి అత్యంత సాంద్రత కలిగిన ద్రవ్యరాశి ఉన్నప్పుడు విశ్వం ప్రారంభ పరిస్థితుల్లో చిన్న చిన్న బ్లాక్ హోల్స్ ఏర్పడి ఉంటాయని శాస్త్రవేత్తల అంచనా. బ్లాక్ హోల్ వల్ల భూమికి ప్రమాదం ఉందా? అలాంటి ప్రమాదమేమీ లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పుడు బ్లాక్ హోల్స్ చిత్రాలను తీయగలిగారు. ఖగోళ భౌతిక శాస్త్ర అధ్యయనాలకు ఇది ఎంతైనా ఉపయోగపడుతోంది. ఆస్ట్రోఫిజిక్స్ అనేది నిజానికి విశ్వంలో మనిషి స్థానమేమిటో గ్రహించడానికి ఉపయోగపడే శాస్త్రం. విశ్వం ఎంత పెద్దదో, భూమి ఎంత చిన్నదో గ్రహిస్తే మనిషి తన స్థానాన్ని గ్రహించగలడు. సామాజికంగా మనిషి బాధ్యతలను గుర్తించగలడు. ఈ ప్రయోగానికి ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం 8 టెలిస్కోప్లను ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి ఒకే టెలిస్కోప్ మాదిరిగా సింక్రనైజ్ చేసి ఉపయోగించడం అనేది భవిష్యత్తులో మానవాళికి అనేక విధాలుగా కూడా ఉపయోగపడుతోంది. ఇది ఈ రోజు బిగ్ స్టోరీ. మరొక దినంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. For more updates, please subscribe 99 TV Telugu.